ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతుంది భూపతి ధర్మారావు. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు. జగన్ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. రేపల్లో జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ. ఆదరణ పథకంతో అన్ని వర్గాలకు మేలు చేసిన చంద్రబాబు. జైహో బీసీ ముగింపు కార్యక్రమంలో నినాదాలు చేస్తున్న నేతలు. బాపట్లలో నెర్ఫ్ ఆధ్వర్యంలో నిరసన సమ్మె. దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆదర్శనీయం, మండల బుద్ధప్రసాద్. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని అవనగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. సోమవారం అవనగడ్డ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కొన్ని పత్రికలు జగన్ నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నట్లు రాయడం సబబు కాదన్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహాన్యోజన వ్యక్తి స్వర్గీయ బాబు జగజ్జీవన్ రామ్ అని రాజ్యసభ సభ్యులు మోపుది వెంకటరమణరావు కొనియాడారు. ఆదివారం రాత్రి రేపల పట్టణంలోని R&B కార్యాలయం ఎదుట భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహ ఆవిష్కరణలో ఎంపీ మోపుదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, మందాకృష్ణ మాదిగ, బాబు జగజ్జీవన్ రామ్ మనవడు అభిజిత్ పాల్గొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు మేలు చేశారని మాజీ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఆదివారం మోపుదేవిలో జైహో బీసీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మండలి మాట్లాడుతూ బీసీ వర్గాలను అభివృద్ధి వైపు నడిచి చంద్రబాబు అని అన్నారు. టీడీపీ అధికారులకు వస్తేనే బీసీలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఆదరణ కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం. ప్రతి కులం వారికి కూడా, కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఆయన వారికి కావాల్సిన పరికరాన్ని కూడా ఇచ్చాడు. ఉదాహరణ గీత కార్మికులు పాపం పైకెక్కి వాళ్ళు దారి పెట్టుకుంది. వాళ్ళకి దానికి కూడా ఎలక్ట్రికల్ ఇది ఎక్కేదానికి ఇచ్చారు. అలాగే మా నాయకుడు ఉన్నాడు ఇక్కడ పిచ్చారు గారు, నాయకురామని ఇస్త్రీ పెట్టు ఇదొక మనం అన్నీ ఇప్పుడు అధునాతనంగా వచ్చినాయి, అవి ఇచ్చారు. పాప మీరందరూ ఇప్పుడు ధోబీ ఘాట్కి వెళ్ళి అప్పుడు మన ధోబీ ఘాట్ నిర్మాణం చేశారు. ఎందుకంటే కాలంలో బట్టలు ఉతికేవారు. ఆ కాలువ దాకా ఎందుకే వెళ్ళి బట్టలు ఉతకాలని చెప్పి వాషింగ్ మెషిన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి అంటారు మాట్లాడుతుంది. ఇట్లా అన్ని కులాల వారికి కూడా మనం మారిన పరిస్థితుల్లో అధునాతనంగా ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. వాళ్ళ వృత్తుల్ని మీద వాళ్ళు జీవించడానికి కావాల్సిన అవకాశాలు కల్పించాం. 90% మనం సబ్సిడీతో అన్ని బీసీ వర్గాల వారు వాళ్ళు ఏ ఉపాధి వాళ్ళ వృత్తి ద్వారా పొందుతున్నారో ఆ వృత్తికి కావాల్సిన సహకారాన్ని అందించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. దాన్ని రద్దు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంచేది ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ ఇందాక చెప్పారు, భవిష్యత్తు గ్యారంటీలో తెలుగుదేశం పార్టీ వారి బీసీలకి రక్షణ చట్టం తీసుకొస్తా అని చెప్పి ప్రకటించారు. ఇంతవరకు మనకి ఎస్సీ ఎస్టీల మీద వారికి రక్షణ చట్టాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. కానీ బీసీలకు ఎందుకు చట్టం పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు నేను చెప్పిన సంఘటనల వల్ల పెట్టాల్సి వచ్చింది. ఈ రకమైన అమానుషమైన చర్యలు బీసీల పట్ల జరుగుతూ ఉంటే బీసీలని అవమానించే పరిస్థితులే కాకుండా వాళ్ళ మీద అత్యాచారం చేసే పరిస్థితులు కాకుండా వాళ్ళని హత్య చేసే పరిస్థితులు కూడా ఉన్న సందర్భంలో మనం ఒక రక్షణ చట్టం కానీ ఏర్పాటు చేయకపోతే వాళ్ళకి మీద జరిగే దాడులన్నీ కూడా మనం అరికట్టలేమని చెప్పి ఒక సమగ్రమైన రక్షణ చట్టాన్ని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాగానే తీసుకురావాలని చెప్పిన సంకల్పంతో చంద్రబాబు గారి భవిష్యత్తు గ్యారంటీలు దాన్ని కూడా చేర్చారన్న విషయం దయచేసి బీసీ వర్గాల వారు
గుర్తించాలని చెప్పి బీసీ జైహో ముగింపు సందర్భంగా ఆదివారం మండల కేంద్రమైన అమర్తలూరులో జనసేన తెలుగుదేశం నేతలు నినాదాలు చేశారు. రెండవ రోజు వేమూరు గ్రామంలోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద ప్రారంభించి జంపని, పూరమర్రు, మూల్పూరు, కూచిపూడి, పెద్దపూడి, అమర్తలూరు గ్రామాల్లో ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగు రైతు అధికారిని ప్రతినిధి బండారు సురేష్ బాబు పలు నినాదాలు చేశారు. నాయకత్వం వర్ధిల్లాలి లోకేశ్వర నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నాయకత్వం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై హో బీసీ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం వీడియో వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి యువనేత లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి యువనేత లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి యువనేత లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి జై హో బీసీ జై హో బీసీ జై హో బీసీ జై హో ఆనందబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆనందబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి ఆనందబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. బాపట్లలో సర్ఫ్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఉప్పరపాలెం రోడ్డులో సర్ఫ్ ఉద్యోగాలు సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ న్యాయపరమైన హక్కులను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అన్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని అన్నారు. కారుణ్య నియామకాలను చేపట్టాలన్నారు. పదవిని ఉద్యోగ విరమణ వయసు 62కు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా సెల్ఫ్ ఉద్యోగులు పాల్గొన్నారు. పేదలకు ఆరోగ్యం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆదర్శనీయమని అవనగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మండల బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం మోపుదేవి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఎన్టీఆర్ మోపుదేవి మండల టీడీపీ మాజీ అధ్యక్షులు దివంగత కొల్లు చక్రవర్తి జ్ఞాపకార్థం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సహకార రంగ ప్రముఖులు పరిచూరి అంజయ్య మనవడు లీలాకృష్ణ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేశారు. మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయక విషయం. ఈ కరోనా తర్వాత ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రత్యేకించి గుండెకు సంబంధించిన సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితులు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ పేద ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయక విషయం. ప్రత్యేకించి పెద్దలు పూజ్యులు పర్చూరి అంజయ్య గారి మనవడు లీలాకృష్ణ అతను అమెరికాలో ఉంటాడు. ఇటీవల ఆయన వివాహం అయింది. వివాహ వార్షికోత్సవం కూడా ఇప్పుడు. ఆ సందర్భంలో ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించినందుకు అతను కొన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఇతర దేశాల్లో ఉన్న మన పిల్లలు కేవలం తమ కుటుంబాల కోసమే కాకుండా సమాజం కోసం మనం ఏదైనా చేయాలని చెప్పిన తపంతో ఉన్నారు. ఆ తపంతో అతను ఇచ్చిన ప్రోత్సాహంతో స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా కలిసి ఈ రోజున మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు. అలాగే ఉచితంగా మందులు కూడా ఇక్కడ ఇవ్వబోతున్నారు. దాంతోపాటు రక్త పరీక్షలు వగైరా పరీక్షలన్నీ కూడా ఈసీజీ లాంటి పరీక్షలన్నీ కూడా చేయబోతున్నారు. ఆ రకంగా వాళ్ళ ఆరోగ్యపరంగా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందిని గుర్తించి తగిన విధంగా మందులు ఇచ్చే అవకాశాన్ని ఈ మెగా వైద్య శిబిరం కలగజేసింది. ప్రత్యేకించి నిర్వాహకులను నేను హృదయపూర్వకంగా నిర్వహిస్తున్నాను. నందమూరి తారక రామారావు శత జయంతి సంవత్సరం, అలాగే మోపదేవి సర్పంచ్గా
పేద ప్రజల పెన్నిధిగా పేరొందిన కొల్లి చక్రపాణి గారిని కూడా గుర్తు చేసుకుంటూ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం మరింత ఆనందం. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.